హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను. టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ శుభ్రంగా కడుక్కొని చేసి పెట్టుకున్నాను. 1/2 kg చికెను. టమాటా తీసుకున్నాను, ఒక పెద్ద టమాటా. చిన్న మీడియం సైజ్ అయితే 2 వేసుకోవచ్చు, ఇది పెద్దది కాబట్టి ఒకటి తీసుకున్నా. ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోవచ్చు, 2 ఉల్లిపాయలు తీసుకున్నా మీడియం సైజు. 5-6 ఏమో పచ్చిమిరకాయలు, ఒక గుప్పెడేమో కొత్తిమీర. మసాలాకేమో ఎండు కొబ్బరి తీసుకున్నానండి. నా కాడ ప్రస్తుతానికి ఎండు కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, కానీ నా కాడ ఎండు కొబ్బరి ఉంది కాబట్టి తీసుకున్నాను. ఒక అల్లం ముక్క, చిన్న ఉల్లిపాయలు, ఒక 5-6 ఏమో జీడిపప్పు వేసుకుంటే బాగా గ్రేవీ వస్తుందండి, టేస్ట్గా ఉంటుంది కర్రీ. 2 చెక్కలు, లవంగ, 1 స్పూన్ ధనియాలు. ఇవి కావాల్సిన వస్తువులండి. ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో పెట్టుకున్నానండి. నేను కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2 చెంచాలు ఆయిల్ వేస్తున్నా. 2 గంటలు ఆయిల్ వేసాం కదా, ఆనియన్స్ వేస్తున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కలుపుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదా, తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి వేసి కొంచెం కలుపుకొని, కొంచెం టమాటాలు మగ్గాలండి. కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మసాలా వేసుకుందాం. మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అవ్వాలి. 1 నిమిషం. టమాటా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందామండి. ఇందాక మిక్సీ పట్టాను కదా, ఇందాక చూపించా కదా మీకు, కొబ్బరి, చెక్క, లవంగా, చిన్నుల్లిపాయలు, అల్లం, అవన్నీ అవి మసాలా పట్టాను, మిక్సీ పట్టాను. అవన్నీ ఇందులో వేసుకుంటున్నా. మసాలా వేసాను కదా, ఈ మొత్తం కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి, లేదంటే కింద మాడిపోతుందండి. చూసుకుంటా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటే కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రై అయిపోయింది మసాలా. ఇందులో చికెన్ వేసుకుందాం. ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా 1/2 kg చికెన్, అది ఇందులో వేసుకున్నాం. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం, రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి. తర్వాత కొత్తిమీర. ఇందాక పెరుగు చెప్పడం మర్చిపోయానండి. 2 స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకున్నానండి. 2 గ్లాసు, చిన్న గ్లాసుతో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడేమో కుక్కర్ మూత పెట్టి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. 3 విజిల్స్ రావాలా. మళ్ళీ ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశానండి. కొంచెం విజిల్ పోయేదాక ఇలా పైకెత్తి ఇలా పెట్టుకోండి. కొంచెం విజిల్ ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం.
చూసారా, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ ఇంత అంటే సరిపోయిద్దండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు, లేకపోతే ఇంకా తగ్గించుకోవచ్చు. ఇంకొక విజిల్ వస్తే ఇంకొంచెం. రైస్ కూడా ఉడికింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం పదండి. కొంచెం రైస్ పెట్టుకొని కర్రీ పెట్టుకుంటున్నా, టేస్ట్ చేసి చెప్తాను. ముక్క బాగా ఉడికిందండి, మెత్తగా. ఇలాగే చేసుకోండి నేను చెప్పినలాగా. నేను టేస్ట్ చేసి చెప్తాను, ఒకసారి చూడండి. ఉల్లిపాయ తీసుకొని చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. మీరు ట్రై చేయండి, కామెంట్స్లో పెట్టండి. నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.